తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం పెద్ద కలకలమే రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక విచారణలో ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ముఖ్యంగా తనను ప్రాణాలు పోకుండా కాల్చాలని విక్రమ్ గౌడ్ స్వయంగా ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్పులకు ముందు అనంతపురంకు చెందిన ఓ వ్యక్తితో విక్రమ్ గౌడ్ మాట్లాడి ఉండటం ఇది ఆత్మహత్యాయత్నం కాదని ఆయన భార్య శిపాలి పోలీసులకు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో కొన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు గుర్తించి పరిశీలించారు. ముఖ్యంగా విక్రమ్ ఇంటికి సమీపంలోని ఓ సీసీ కెమెరాలో బైక్పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నట్లు రికార్డు కాగా పోలీసులు దాన్ని పరిశీలించారు. అప్పులు పెరిగి వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు పోకుండా కాల్చాలని తానే స్వయంగా మనుషుల్ని కుదుర్చుకున్నాడని విక్రమ్ గౌడ్ని పోలీసులు అనుమానిస్తున్నారు.